సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ట్రెండింగ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ సంబంధించిన స్టేటస్ వీడియోస్ని మనం ఏ విధంగా మన యొక్క మొబైల్తో క్రియేట్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి లైక్ దిస్. ముందుగా మీరు వీడియో చూడండి, తర్వాత మీకు డెమో ఏందో మీకే అర్థమవుతుంది. ముందుగా వీడియో చూడండి. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ 4k+ మనం ట్రెండింగ్ వీడియోస్ని చాలా ఈజీగా మన యొక్క మొబైల్తో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక్క క్లిక్తో. దీనికోసం ఏం చేయాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, let's start our topic. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇలా మీ యొక్క పేరుతో మీరు ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది కావచ్చు, స్టేటస్కి సంబంధించిన ట్రెండింగ్ వీడియోస్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీ దగ్గర సమ్ మెటీరియల్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఒకటి టెంప్లెట్, తర్వాత మీకు నచ్చిన నేమ్తో పాటుగా దాంట్లో సమ్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. ఆల్ మెటీరియల్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు మీరు అక్కడ నుంచి ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా మీ యొక్క మొబైల్లో ఈ అప్లికేషన్ మాత్రం కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. దీని పేరే ఎలైట్ మోషన్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఏమీ లేదు, చాలా సింపుల్ స్టెప్స్ అన్నమాట. దీంట్లో పైగా 5x ఫాంట్ని కూడా ఏ విధంగా దీంట్లో మీరు యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్గా మీకు కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది, దీన్ని నాకు క్లిక్ అనేది చేయండి. ఇందులో మీరు 19:9:16 రేషియో కావచ్చు, 4.5 రేషియో కావచ్చు, లేదా 16:9 రేషియో కావచ్చు. మీకు ఈ విధంగా డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇందులో మీరు 9:16 రేషియో తీసుకోండి. ఇక్కడ మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి, ఫుల్ హెచ్డీనా, హై డెఫినేషనా, 4K క్వాలిటీనా, మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన క్వాలిటీని మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకోండి. తర్వాత కింద మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు మాత్రం బ్లాక్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపై మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మనము ఆ వీడియో టెంప్లెట్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ నేను తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టెంప్లెట్ని నేను ఇక్కడ యాడ్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ టెంప్లెట్ ఎక్కడ దొరుకుతుందంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉండడం జరగదు. కాకపోతే మీరు ఇలా చూసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన సౌండ్ని మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మీరు ముందుగా గెస్ అనేది చేసి ఇక్కడ నుంచి మీరు దీన్ని లెఫ్ట్లో ట్రిమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మోర్ దెన్ దీన్ని మీరు అప్ టు 10 to 12 సెకండ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు దానికంటే ఎక్కువ మనం పెట్టుకోవద్దు, చాలా బాగా అనిపించదు మనకు. ఓన్లీ మనం పేర్స్ని మాత్రమే ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 12 సెకండ్స్ మాత్రమే తీసుకుంటాను. చూడండి, వన్స్ ఈ విధంగా 12 సెకండ్స్ మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ ట్రిమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు 12 సెకండ్స్ దగ్గర ఆటోమేటిక్గా ఇది మనకు అప్లై కావడం జరిగింది. ఆఫ్టర్ ఇందులో మనం ఏం యాడ్ చేయాలంటే పేరుని యాడ్ చేయాలి. కాబట్టి మీరు పక్కన స్క్రీన్ పైన ఎక్కడైనా ట్యాప్ అనేది చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ స్క్రీన్కి ఇది రావడం అయితే జరుగుతుంది. దెరాఫ్టర్ కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. ఇందులో మీకు కింద ఇంటూ మార్క్ పక్కన మీకు ఆ టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఎలాంటి పేర్లను రాయాలి, లైక్ దిస్. దీంట్లో ఫాంట్ని కూడా మీరు ఏ విధంగా యాడ్ చేయాలనేది చూపిస్తాను. బట్ దానికంటే ముందుగా నేను ఇక్కడ పేరుని రాస్తాను, లైక్ దిస్. చూడండి, నేను ఇక్కడ నిహారిక అని రాయడం జరిగింది. దెరాఫ్టర్ పైన ఇక్కడ మీకు దీని యొక్క సైజ్ని ఎంతవరకు మీరు పెంచుకుంటారా అని అడుగుతుందన్నమాట. మీకు నచ్చిన రేంజ్లో మీరు పెంచుకోవచ్చు ఈ విధంగా. తర్వాత దీని యొక్క కలర్ని మాత్రం మీరు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ దీని యొక్క కలర్ని మీరు వైట్ కలర్లో ఉంచాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో మీకు ఫాంట్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు రకరకాల వ్యూ ఆల్ ఫాంట్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ మీకు ఇన్ఫోర్ట్ ఫాంట్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫాంట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే మీరు చూస్తున్న వీడియో డెవలప్మెంట్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ 5x అనే ఫాంట్ని మీరు ముందుగా యాప్లో మీరు యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫాంట్ ఇదే. ఈ విధంగా మీరు సెర్చ్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ పైన ట్యాప్ అనేది చేయండి. ఈ 5x అనే ఫాంట్ మనకు ఆటోమేటిక్గా
ఇక్కడ రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను డ్రాగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ ఫాంట్ని మీరు ఒక్కసారి అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉంటే సరిగ్గా పనిచేయదనమాట. మనకన్నీ ఒక క్యాపిటల్ లెటర్ తర్వాత మనకు అన్ని స్మాల్ లెటర్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు సింపుల్గా ట్యాప్ అనేది చేయండి, డన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ అనేది చేయండి. మనకు ఫాంట్ చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మీ యొక్క 2 ఫింగర్స్తో మీరు ఈ విధంగా డ్రాగ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, నిహారిక అనే పేరు మనకు రావడం జరిగింది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా మీ యొక్క టెక్స్ట్ ఇదంటే మీ యొక్క టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని డ్రాగ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా గట్టిగా పట్టుకొని డ్రాగ్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఇది లాస్ట్ వరకు డ్రాగ్ అవుతుందన్నమాట. నేను చేస్తున్నాను చూడండి, డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు 12 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి వదిలేయండి. అప్పుడు మీరు ఫస్ట్కి రండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందులో మనం ఎఫెక్ట్ని యాడ్ చేయాలి కాబట్టి ఆ పేరు పైన ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు ఎఫెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిలో క్లిక్ అనేది చేయండి. ఇందులో మీకు యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందులో మీరు డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ ఆప్షన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మీకు డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఇందులో మీకు స్టాండర్డ్ సెట్టింగ్ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు కింద మీకు ఎండ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీంతో క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్కి అనేది వెళ్ళండి. అంటే మీరు ఈ విధంగా మీరు జరపండి, మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది అర్థం కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ పాయింట్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మీకు పక్కనే మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీనిపై మనం క్లిక్ అనేది చేయండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క వీడియో ఉంటుంది చూడండి. ఆ వీడియోని మీరు ఎంతవరకు తీసుకెళ్తారు, మోర్ దెన్ ఒక 9 or 8 సెకండ్స్ వరకు మీరు ఈ విధంగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పాయింట్ కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా దీన్ని ఎండ్ స్క్రీన్ని మీరు కంప్లీట్గా 0 చేసి పడేయాల్సి ఉంటుందన్నమాట. దెరాఫ్టర్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమి చేయొద్దు, దీంట్లో మనకు ఎఫెక్ట్ అప్లై కావడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ నుంచి ప్లే అనేది చేస్తాను. ఈ ఎఫెక్ట్ ఉంది మనకు, నేను స్టార్టింగ్ నుంచి తీసుకుంటాను. ఒకసారి ఇప్పుడు నేను ప్లే అనేది చేస్తున్నాను చూడండి. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నిహారిక అనే 5 గల్ ఫాంట్తో మనకు ఏ రేంజ్లో రావడం జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు కంప్లీట్గా వీడియో అయితే రెడీ కావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేయాల్సిందేం లేదు. మీ యొక్క లేయర్ని మీరు ఫస్ట్ తీసుకోండి. తీసుకొచ్చిన తర్వాత ఇందులో మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ని మీరు యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి కంప్లీట్గా వాల్యూమ్ అయితే మ్యూట్ అనేది చేస్తాను, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి. నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఫ్రీ మ్యూజిక్ని తీసుకుంటాను, ఎందుకంటే మీకు చూపించడానికి నేను ఏదో ఒక ఫ్రీ మ్యూజిక్ని తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన ఏదో ఒక మీరు ఏదో ఒక మ్యూజిక్ని మీరు యాడ్ అనేది చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు మ్యూజిక్ అయితే యాడ్ అయిపోవడం జరుగుతుంది. మీరు దీన్ని ఎంతవరకు ట్రిమ్ చేస్తారు, మోర్ దెన్ మీ యొక్క సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు ఈ విధంగా మనకు 12 సెకండ్స్ వరకు ఉంది కదా, ఆ 12 సెకండ్స్ వరకు సింపుల్గా మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి మీరు రైట్కి ట్రిమ్ అనేది చేసేయండి. ఈ విధంగా ఇది ఒకటే కాదు, మీరు అన్నిటినీ మీరు ట్రిమ్ అనేది చేసుకోండి, ఎంతవరకు ఉంటే అంతవరకు. నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు రైట్కి ట్రిమ్ అనేది చేసుకోండి. దిరాఫ్టర్ ఆటోమేటిక్గా మనకి ఇంక్లూడింగ్ ఎఫెక్ట్ పేరుతో పాటుగా అన్నీ మనకు యాడ్ అనేది కావడం జరిగింది. ఒకసారి చూడండి మీరు ఇప్పుడు. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, దీంట్లో మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండదు. కింద డిస్క్రిప్షన్లో నేను ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్తో పాటుగా ఈ ఎఫెక్ట్ టెంప్లెట్తో పాటుగా అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్లో మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది. పైన మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీంట్లో క్లిక్ అనేది చేయండి. ఇది ఫుల్ హెచ్డి అప్ టు మనకు 4K క్వాలిటీ అనమాట. సింపుల్గా మీకు కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క వీడియో మనకు రెండరింగ్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ రెండరింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఏ రేంజ్లో మనకు వీడియో అవుట్పుట్ వస్తుందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్పోర్ట్ కావడం జరిగింది. దెరాఫ్టర్ కింద మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణమే ఇది డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఫైల్ మేనేజర్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో వచ్చేసింది ఆల్రెడీ నిహారిక పేరుతో. ఒకసారి చూడంండి, దీంట్లో నేను సౌండ్ అయితే కంప్లీట్గా మ్యూట్ అనేది చేయడం జరిగింది. కంప్లీట్గా చూసుకోవచ్చు ఏ రేంజ్లో మనకు అవుట్పుట్ రావడం జరిగింది అనేది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ పేరుని ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియో స్టేటస్గా మీరు ఈజీగా ఈ విధంగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.